హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏరియా టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నాయి, అయితే చాలా బాగున్నాయి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను 2 పీస్ కుర్తా సెట్స్ అనమాట. 2 పీస్ కుర్తా సెట్స్ 2 కానీ సేమ్ ఒకేలా ఉంటాయి కానీ ఇంచుమించు, కానీ సేమ్ కలర్స్ అయితే ఒకటే కాదు, కొంచెం డార్క్ అండ్ లైట్ అనమాట. 2 ప్రోడక్ట్స్ ఒకేలా ఎలా అయితే తీసుకున్నారో అంటే ఫస్ట్ అయితే పింక్ అండ్ వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పర్పుల్ కలర్ టైప్లో ఉంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ అది కూడా కొంచెం ఇంచుమించు ఇట్లానే వచ్చిందనమాట. మీరు చూస్తే తెలిసిపోద్ది. ఇప్పుడు మనైతే ఫస్ట్ ప్రోడక్ట్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ది ఏంటంటే, నేను అంతకుముందు తీసుకున్నది కాకుండా ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ చేసేస్తాను అనమాట. కలర్ చూసారు కదా ఎలా ఉందో, నేను పక్కన పిక్ ప్రొవైడ్ చేశాను, చూసుకోండి. కలర్ అయితే ఈ కలర్ అనమాట. కొంచెం బాగుంది, స్టైలిష్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను కలర్. బట్ నేను అంతకుముందే పింక్ తీసుకున్నాను, పింక్ అండ్ వైట్. తర్వాత నెక్స్ట్ టైం ఇది చూస్తానికి బాగుంది, అది ఫ్యాబ్రిక్ బాగుంది కదా అని చెప్పేసి, ప్రీమియం క్వాలిటీలో ఉంది కదా, ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. 2 పీస్ కుర్తా సెట్ అనమాట. మనకు సమ్మర్ టైంలో కాటన్ కుర్తా సెట్స్ వేసుకొని మనం వేర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళినా, హాలిడేస్కి అట్లా ట్రిప్స్కి వెళ్ళినా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ప్రీమియం క్వాలిటీ, స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా సన్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా కాటన్ అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. బట్ తీసుకున్నాక అనిపించింది ఇంచుమించు ఏంటి సేమ్ ఒకేలా ఉన్నాయి అనిపించింది అనమాట. కదా కొంచెం కలర్ చేంజ్ వచ్చింది, బట్ పిక్లో చూపించినట్టు కాకుండా ఇది కొంచెం అలా ఉన్నట్టుంది. కానీ బట్ చూస్తే 2 డిఫరెంట్గానే ఉన్నాయి పక్క నుంచి చూస్తే. సర్లేండి, అదంతా ఎందుకు ముందు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇదైతే ఇది కొత్త సెట్ అనమాట. కాకపోతే ఇది నేను తీసుకున్నది ఎక్సెల్ తీసుకున్నాను. అంతకుముందు తీసుకున్నది కూడా ఎక్సెల్ తీసుకుని, ఇది ఎక్సెల్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం కాటన్ కుర్తీస్ మరీ టైట్ అయిపోతాయి కదా వేసుకుంటా అని చెప్పేసి నేను కొంచెం లూజే తీసుకుంటాను అనమాట. 1 ఇంచ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ ఎవరిని చూసిన వాళ్ళకి. అండ్ నెక్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ ఎంబ్రాయిడింగ్ డిజైనింగ్ వర్క్ వచ్చింది మనకి నెక్కి. మొత్తం 3/4 హ్యాండ్స్. ఇంకోటి దీంట్లో ఎక్స్ట్రా విషయం చెప్పుకోవాలంటే కనుక, నేను అంతకుముందు తీసుకున్న దానికంటే ఇది కొంచెం లెంతీగా ఉందనమాట. అసలు మీషోలో కుర్తీస్ కానీ టాప్స్ కానీ ఏది కూడా లెంత్ ఎక్కువ ఉండవు అనమాట. బట్ ఇది కొంచెం బాగా ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ నేను ఇప్పుడు వేర్ చేసుకున్న డ్రెస్ కూడా, అది కూడా మోకాళ్ళ వరకే ఉంటుంది. బట్ ఇదైతే కనుక కొంచెం పర్వాలేదు, కొంచెం కిందకే ఉంది అనిపించింది అనమాట. ఇది ఒకటి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది డ్రెస్ తీసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకోటి ఏంటంటే ప్యాంట్ వచ్చేటప్పటికి మనకి టాప్ అండ్ బాటమ్ కూడా సూపర్ అండ్ సూపర్ కాంబినేషన్ అనమాట. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎలా వచ్చిందో, వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చినట్టు వచ్చింది అనమాట. పిక్ ప్రొవైడ్ చేసాక సేమ్ అలా వస్తా అని చెప్పి తీసుకున్నాను. కొంచెం వాటిలో వచ్చింది అనుకోండి, కలర్ది ఏముందిలే కానీ మొత్తానికి అయితే క్వాలిటీ విషయంలోకి వచ్చేటప్పుడు చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. మనకి కింద మనకైతే ఇది యాంకిల్ అంతా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కాళ్ళ దగ్గర ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్, దీన్ని ఏదో అంటారా మర్చిపోయాను, మీరే మెన్షన్ చేసుకోండి, దాన్ని యాడ్ చేశారనమాట మనకి కాళ్ళ దగ్గర మాత్రం. ఇదైతే చాలా బాగుందండి, ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. చక్కగా స్మూత్గా ఉంది క్వాలిటీ, అసలు మామూలుగా ఉండదు అనమాట. మనం ఒకసారి వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటని చూసేయండి. ఫస్ట్ అయితే ఇదనమాట. చూడటానికి 2 ఒకేలా ఉన్నట్టు అనిపించింది కానీ, బట్ నాకు వాడిచ్చిన పిక్ వేరే ఉంది, ఇది వేరే వచ్చింది అనమాట. నాకు డ్రెస్ పింక్ వచ్చినట్టు అనిపించింది, బట్ లెంతీగా ఉంది, పర్వాలేదు దాని మీద అనిపించింది అనమాట. అది కొంచెం వేసుకుంటే మోకాళ్ళ దగ్గర కూడా వచ్చేది అనమాట. ఫస్ట్ది టాప్ విషయానికి వచ్చేటప్పటికి నేను ఒక అప్రిషియేట్ అనమాట. చాలా బాగుంది ఇది. కుర్తీ చాలా పొడవుగా ఉందన్నమాట, నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయంలో మాత్రం. అలా వేసుకుంటే కొంచెం మనకి డిగ్నిటీ లుక్ వస్తుంది. కొంచెం టాప్ పైకి ఉన్నదానికి టాప్ కిందకు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం వేసుకునే డ్రెస్సెస్లో. ఇది కూడా నాకు అలా అనిపించింది అనమాట. బట్ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పుడు చాలా బాగుంది. కొంచెం లూజ్గా ఉన్న క్లాత్స్ వేసుకోవడమే మంచిది బట్ట, సమ్మర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ కావాలంటే వాష్ అయిన తర్వాత మనకైతే కుర్తీ అనేది చాలా కంఫర్ట్, మన సైజుకి తగ్గట్టు వచ్చేస్తుంది అనమాట. అందుకని 1 ఇంచ్ ఎక్కువ తీసుకోమని చెప్తాను. అలాగే డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటనే కామెంట్ చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లింక్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేసినా ఓకే, లేకపోతే డిస్క్రిప్షన్లో నేనైతే లింక్ ఇచ్చేస్తాను, చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి రిలేటెడ్ డ్రెస్ అనమాట. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాక ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ ఉందిగా, చూస్తున్నారా. పింక్కి నేను వేసుకున్న దానికి ఫస్ట్ నేను పింక్ అండ్ వైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా ఉందనమాట. అది కూడా పిక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. అయితే సేమ్ యాజ్ సూన్ అనమాట. డ్రెస్ సేమ్ మనకి ఎలా ఇచ్చారో అలా వచ్చేసింది అనమాట. ఇది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అనేది. అసలు నేను ఇప్పుడు వేసుకున్న దానికన్నా చాలా స్మూత్గా ఉంది. అది కొంచెం షార్ట్ అనే కానీ చాలా బాగుంది. నేను వేసుకున్న పిక్ కూడా ఉంటే అది యాడ్ చేస్తాను, ఓకేనా. ఎందుకంటే లెంతీ విషయంలో చెప్పడానికి, జస్ట్ మొత్తానికి ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇదేమో నేను ఇప్పుడు తీసిందేమో, అన్బాక్సింగ్ చేసింది అయితే చాలా పొడవుగా ఉంది.
నేను వాషర్ చూపించేదేమో కొంచెం పొట్టిగా ఉందనమాట. మీకు రెండింటికి డిఫరెన్స్ కూడా చూపించేస్తాను ఇప్పుడే. జస్ట్ చూసారా, ఈ స్టిచ్చింగ్ ఆ స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే అందరూ ఒక్కళ్ళే బయర్స్ ఉంటారు, నెక్స్ట్ వచ్చి అందరూ ఒకళ్ళు సప్లయర్స్ ఉంటారు కాబట్టి మొత్తానికి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ కలెక్షన్ అనమాట అది. బట్ అలా ఉంటుంది మనకి. ఇది మనకి ఫుల్ లెంత్ చూసుకుంటే కనుక నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న కొంచెం పొడవు ఉంది, మనం ఆఫ్టర్ వాష్ తీసుకున్నది కొంచెం పొట్టిగా ఉందన్నమాట. మొత్తానికి వచ్చేటప్పటికి ఫస్ట్ తీసుకున్నది చాలా స్మూత్గా ఉంటుందండి అసలు క్లాత్ అనేది. అసలు వేసుకుంటే అలా ఒంటి మీద అతుక్కుపోయి ఉంటుంది అనమాట. ఈ సమ్మర్ టైంలో అలాంటి వేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ కాటన్ క్లాత్ ఇష్టపడతాను కాబట్టి అవే వేసుకుంటాను. మనకి ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా ఇలాంటివి ఈజీగా వే చేసుకోవడానికి బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇలాంటివి కాటన్ ప్రోడక్ట్స్. బయటకి వేసుకెళ్ళినా మనకు అఫీషియల్ లుక్ వస్తాయి. చాలా అందులో కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 399 రూపీస్. నేను బాగా ఎక్కువ ప్రైస్ కొనేసాను. ఫస్ట్ తీసుకున్నది 500 కొన్నాను, నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్నదేమో 399 కొన్నాను. బట్ కొంచెం బాధపడ్డాను కానీ బట్ ఓకే. అయితే మొత్తానికైతే ఈరోజు రెండు ఒకటే అని చెప్పొచ్చు అనమాట. బట్ ఈ ప్రోడక్ట్ అయితే డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ క్లాత్ విషయానికి వచ్చేటప్పుడు చాలా బాగున్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. రెండింటి లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 2 ప్రైజెస్ వచ్చి 399, ఒకటి వచ్చేసి 398 రూపీస్ ఉంది ప్రజెంట్ అయితే. చాలా కంఫర్ట్గా ఉంటాయి ప్రోడక్ట్స్ అయితే కనుక. మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రైజెస్ కూడా చెప్పేసాను కాబట్టి ఆల్రెడీ 6th 70% సేల్ జరగబోతుందండి మీషోలో. బట్ అప్పుడు ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు మేబీ అనుకుంటున్నాను నేను. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఈ ప్రోడక్ట్స్ అయితే బై చేయండి, ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి. మన కాలేజ్ వేర్కి తీసుకెళ్ళిన, ఆఫీస్ వేర్కి తీసుకున్న చాలా బాగుంటుందండి లుకింగ్ వైజ్గా చూసుకుంటే. ఒకసారి ట్రై చేయండి, చెప్తున్నాను కాదు కానీ ఒకసారి బై చేసి మీకు నచ్చకపోతే వెంటనే రిటర్న్ కొట్టేసుకోండి, అది మీ ఇష్టం అనుకోండి. కాకపోతే ఏంటంటే మంచి ప్రోడక్ట్స్ ఎవరైనా మిస్ అయిపోతారేమో అనిపిస్తుంది అనమాట. అదే సేమ్ ప్రైస్కి మనం కుర్తీస్ తీసుకున్నాం, నెక్స్ట్ టాప్స్ కుర్తీస్ సపరేట్గా తీసుకున్నాం, మనకు వచ్చేటప్పుడు మనకి 800 అట్లా దాటిపోతుంది. ఇప్పుడు సింపుల్గా ఈజీగా ఇట్లాగా 400 లోపు మనకు టాప్ అండ్ బాటమ్ వచ్చేస్తుంది, కొంచెం అఫీషియల్ లుక్ కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటివి ట్రై చేయండి, కొంచెం లుకింగ్ కూడా కొత్తగా ఉంటుంది అనమాట మనకి. ఇలాంటివి వేసుకుంటే లుక్ సపరేట్గా ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.